చెప్పండి సార్. హాయ్ పవన్ సార్. కళ్యాణ్ గారిని జర్నలిస్టులు తర్వాత చాలా మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగు పెట్టాడు, సభ కూడా పెట్టాడు. అవును, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక తుఫాన్. తెలుగు రాష్ట్రాలలో చాలా మంది అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆపడం ఈ ప్రభుత్వం వల్ల కాదు. కాబట్టి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్నే ఎదిరించినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆపడం ఈ ప్రభుత్వం వల్ల కాదు. రాజశేఖర రెడ్డినే ఎదుర్కొన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి ప్రభుత్వము ఇలాంటి పనులు చేయొద్దు. మనది వాస్తవానికి ప్రభుత్వాలు పక్కన పెడితే మనది వాస్తవానికి ప్రజాస్వామ్య దేశం. ఎవ్వరు కూడా అందరూ సమాన హక్కు, బతికే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. సో ఏంటంటే ఇప్పుడు మనోళ్ళు కూడా అందరికి పోతురు కదా, పనులు చేసుకొని కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారం కానీ చేస్తారు. వేరేళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు. కాబట్టి మన భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా స్వేచ్ఛగా సభలు పెట్టుకోవచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు, జీవనోపాధి చేసుకో. ఇలా ఆపడం వల్ల ప్రభుత్వానికి నష్టం. చెరువులో ల్యాండ్ కొన్నాడు, దాని గురించి ఎన్నో కోట్లు దానం చేసినటువంటి వ్యక్తి చిన్న చిన్న చిల్లర పనులు చేయడని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన చాలా మందికి చాలా ఆర్థికంగా కానీ చాలా మందికి సాయం చేసిన వ్యక్తి. ఈ కబ్జా చేసిండు, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. కొన్ని కోట్లు ఇచ్చిండు. మొన్న కొండగట్టు అంజనకు దేవాలయ టీటీడీ నుంచి 35 కోట్ల దాకా ఇచ్చిండు. మన దగ్గర తుఫాన్లు వచ్చినా కానీ వరంగల్ అక్కడిక్కడ వచ్చినా కానీ చాలా డొనేట్ చేసిండు. కరోనా కాలంలో కూడా 1 కోటి రూపాయలు ఇచ్చిండు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మనము ఆయన సభను ఆపిర్రు, ఆయన ఏం చెప్పిండు, ఆయన ఏం చెప్తాడు, తర్వాత స్టెప్ వేసేది ఉండే గవర్నమెంట్. ఈ ఆపడం వల్ల మంచి పద్ధతి కాదు. ఎవరినైనా సరే మరి మీరెందుకు తాగపోయారు, మీరు కూడా తేవాలి కదా. ఇట్లా కాదు, పద్ధతి కాదు. కాకపోతే ఆయన చేసిన దానికి కృతజ్ఞత భావం లేకుండా మళ్ళీ ఇట్లా మాట్లాడడం బాధాకరం. ఎందుకంటే ఆయన ఒక హిందుత్వం కోసం, హిందుత్వ అజెండా కోసం పోరాడుతున్న వ్యక్తి. భారతదేశంలో హిందుత్వాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. మంచి వేదాంతులు, సిద్ధాంతులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అందులో ఈయన కూడా పోరాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉంటది. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే స్పందించలేదు. ఉన్నోళ్ళు ఏం చేశారు? అవును సార్, ఓకే మీరు అన్నది నిజమే. ఓకే, పవన్ కళ్యాణ్ వేరే రాష్ట్రంలో ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, పక్క రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. మళ్ళీ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? అన్నిటికీ ఆయన రావన్నా ఆడ అన్ని రాజకీయం వేరు. ఇప్పుడు అన్నిటికీ స్పందించాలంటే స్పందించలేరు. మన ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు 10 దావత్లు వస్తాయి. అన్ని దావత్ అటెండ్ కాలేం. కాబట్టి కొన్ని విషయాలల్లో కొన్ని మనం పోగలుగుతాం, కొన్ని పోలేం. కాబట్టి ఆయన ఆపలేరు. కాబట్టి ఒక హిందుత్వం ఎజెండాని ఎత్తుకున్నాడు. కాబట్టి హిందుత్వం ఎవరైతే సనాతన ధర్మం కోసం పోరాడతారో వాళ్ళకు మేము ఎల్లవేళలా సహకరిస్తాం. ఎల్లప్పుడు కూడా మేము ఇంకా ఆయన కాదు, భవిష్యత్తులో ఎవరు వచ్చినా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే నాయకులను మేము ఉంటాం. దేశం కోసం అందరం కలిసి పనిచేద్దాం, దేశ అభివృద్ధికి సహకరిస్తాం. థ్యాంక్ యూ.